పై మరుగెలను మనసాయని పై మరుగెలను రాబోయి నిజంగా ఇప్పుడు మనందం అచ్చం అతికినట్టుంది. మరి ఏమనుకున్నావా ఈ ఫకీర్ అంటే? మనిషి అనుకున్నాను కానీ అంతా బానే ఉంది. ఇంతకీ ఇదేమిటి? ఇదే నీ కాదు కాదు నీ చెల్లెలు బాలనాగమ్మ. అవునవును, మనకు దొరికేవన్నీ కుక్కలు నక్కలేగా. దాని నోటికి ఒక గుట్ట తగిలించు, అలా రోజు ఊళ్ళోకి వెళ్తే కాసిన్ని బియ్యమైనా దొరుకుతాయి. చూసావా సంగు బాల, నీ సవతి సంగు నిన్ను ఏమంటుందో? నీవు కుక్కబట. అవునవును, మరి మనకు దొరికేవన్నీ కుక్కలు నక్కలేగా. చిచ్చి, ఎక్కడో పులి విస్తడు నాకే గజ్జి కుక్కని పట్టుకొచ్చి నాగట నాగు, నాకు దాని మోతి, నాకంటే చక్కని చుక్కని తీసుకొస్తానని వెళ్ళి ఇలా డూడు బసవన్నలా తయారై వచ్చావన్నమాట. నాకంటే చుక్కను చూశాడయ్యా మరాఠీ మహారాజు గంగిరెద్దు వేషం వేశాడయ్యా. నాకంటే చుక్కను చూశాడయ్యా. ఓ గంగిరెద్దు వేషం వేశాడయ్యా. నాకంటే చుక్కను చూశాడయ్యా. తెచ్చాను చూడు మన పరాక్రమం. చూసుకోనా తడకాంటు రాజు వెడలే రవి తేజముల రగరాజు వెడలినాడు. నడి విరగా సన్నారయ్యా పిరికి గొడ్డ. అబ్బా చేసేది లేక అయ్యో వెనక్కి తిరిగి
దక్షిణ వెంట ఏమని లేచి వచ్చావే? నేను రాలేదు. అతను మాయాబలము నానన్న ఆకర్షించుకుని వచ్చాను. నీవు దయతలిసి విడిచిపుచ్చి నా వెడలి పోవుదురు తల్లి. సిగ్గు లేకపోతే సరే, తోవలోనే చావు లేకపోయావా? సంగు, నీకు సవతి కాదగిన చక్కని యువత అవునో కాదో నిర్ణయింపు. నీ అవును కాదు తర్క వితర్కములు మీరు తీర్చుకొనడు. నేను పోయాను. బాలా, వేగిర పడకు, ఏగిర పడకు. ఈ మరాఠీధర నీ ప్రేమమూర్తిని ఆరాధించు అర్చకుడని తలంపు. అదిగో అటు చూచితివా, అటు చూచితివా తరగని ధనరాశులు అన్నీ నీ అధీనమే. అటు చూచితివా, అటు చూచితివా అవి అన్నీ నీ అధీనములే. నా కోరిక తీర్చు, నా కోరిక తీర్చు. పరవళితా ద్రోహి, నీకు వినాశకాలము దాపురిచినది. పురుడైన నువ్వు సరిగా తిరిగి నా బాలవర్తిని నా ఒడి నుండి దూరం నడిచి నాకును నా ప్రాణేశ్వరునకును తీరిని ఎడబాటు కల్పించింది. నిన్ను పానుగంటి తెంపుడు పాతాళము దొక్కక మారుడు. కడుపారా కన్న కొడుకునకు దూరమై గోడు గోడును విలపించు. కన్న తల్లి పచ్చి కడుపులోని కార్చిచ్చు. ప్రాణేశ్వరుడై దైవముగా భావించిన పట్టుప్రతల గుండె కోట నిన్ను నీ కోటను హతమార్చక మానదు. నీ ఆశ వృధా, నీ ఆశ వృధా. ఈ కాకమ్మ కథలు కట్టుబెట్టి నా కోరిక తీర్చదవా లేదా? పతి, నేను నీ సోదరుని మొగనాలిని. నన్ను కామించుట నీకు తగదు. నా అర్ధరాజ్యమును నీకు పట్టాభిషిక్తుడు చేసిదా. దయతలచి నన్ను విడిచిపుచ్చు పకి. నా దృష్టి పదము నుండి తప్పించుకున్నట ఎవరు తరమవు కాదు. నా కనుచూపు మేరలో ఎవ్వరునూ పనికిరాదు. బాలా, నా కోరిక ఏకాంతని మోహించని ఈ కన్ను నిన్ను మోహించింది. రా, అనుభవించు. ముచ్చటలో పడి వజ్రాదులు ఎంతవరకు వచ్చినారన్నది మరాఠీ దొరకు తెలియదు కాబోలు. ఎవరు వచ్చినారు? వజ్రాదులు వచ్చినారు. వజ్రాదులు యుద్ధమునకు వచ్చినారా? సహబాన్, సమయము సందర్భము కలిసి వచ్చినది. బాలా, ఇప్పుడు చూడము మీ పానుగంటే ఒక్క సుముహూర్త కాలం మోసపట్టుము. నిన్ను నీ కోటను హతమార్చక మానదు. సరే, ముందు నిన్ను కారాగృహందు బంధించి పిదప మీ పానుగంటే వీరుల ప్రతాపము చూచెదరుగాక. జై మలయాళ మహాకాళి. బాలా, ఇప్పుడు చూడు మీ పానుగంటి వీరుల దొరతనము, ఈ మరాఠీ దొంగతనము. ఏమిరా మరాఠీ దొంగ దొర పర్యంతముగా నీ పతులు నిజ స్వరూపము దాసవలైన నీవు నా కోరిక తీర్చిన పెదపై నీవి చర్చాలయంగా బందీ అయి ఉండుము. జగమంతా మనదే, ఈ జగమంతా మనదే.
అలాగా అదిగదిగదిగో కనిపిస్తుందే మామిడి చెట్టు. ఆ మామిడి పండును ఒక్కొక్క బాణంతో ఎగరవేయము. ఓహో అదెంత పని? మిన్కు మిన్కని మింటిపై మెరలుచున్న చుక్కనైన విల్లంది బ్రొక్కలిందు వాయువేగానదివి బారు పక్షినైన నేల కూరింతొక వాలు కొలనేసి ఆ అమ్మా తెలియక తగిలిన దానికి ఇంత కోపం ఎలా? అయ్యో ఇప్పటికే ఈ వార్త గాని వినిందంటే మా అత్త గాని మా ఆయన గాని ఇంట్లో కూడా రానియరు. ఏనాయనా ఇలాంటి రాళ్ళు రప్పలు మామి చేసి మా కుండలు వెళ్ళకొట్టకపోతే అందుకే అంటారు అప్పలేని బిడ్డ మొబ్బడికి అంటారు, రెండు ఒకటే అని. పెద్దతల్లి చేతిలో తిరిగాము ఆ అల్లారు ముద్దుగా ఊరి మీద వాళ్ళు పడిచారు. రాజుగారి కొడుకు ఊరి తీసేస్తారు. అలాగా అమ్మా ఏనాయనా తీసుకో. అదండి నా బంగారు తండ్రి, నా తండ్రి ఒక కుండమల కొట్టి మంచి ఉద్యాలహారం ఇచ్చాను. నా బంగారు తండ్రి, నా బంగారు తండ్రి. అమ్మా ఇందాక మా తల్లిని తండ్రిని ఎవరో మాయం చేశానన్నవే ఆ కథ కాదు చెప్పమ్మా. అయ్యో నాయనా ఈ వార్త గాని కోటలో ఎవరైనా చెప్పారనుకో వారు తెలకాయలు తీసి కోట గుమ్మానికి వేలాడదీస్తామని మీ పెద్ద తల్లి గారి ఆజ్ఞ నాయన. అమ్మా మీకు ఏం భయంలో నేను ఉన్నాను చెప్పండి. ఏరా బుడకాయలు చెప్పమంటారా? బాబు నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఆ మరాఠీ గాడు వచ్చి మీ అమ్మను కుక్కగా చేసుకొని పోయినాట బాబు. మరి మా తండ్రులు? మీ తల్లులా వాడి మాయమంటాలు తెలియక వాడి మీదకి యుద్ధానికి వెళ్ళారట. వాళ్ళని కూడా వాళ్ళుగా రప్పులుగా చేసేసారట. అయ్యో బాల్యావస్థలోని తల్లిని తండ్రిని పోగొట్టుకున్నాను. అమ్మా ఇదంతా నిజమేనా? నాయనా ఈ మాట గాని నిజం కాకపోతే ఉన్నదా ఒక్క మొగుడివి పెద్ద పిడుగుబడి కావని నీకెందుకురా నాయనా. చూడు బాబు ఇగో రోజు అక్కడ కుండ వెళ్ళ కొట్టుకుంటూ రోజు ఇలా హారమి నాయన నా బంగారు తల్లి. ఇది నీ తాత సొమ్మే కాదు. ఈ తాగుదమ్మట వెళ్ళొస్తా నాయన నా తండ్రి వెళ్ళొస్తా. పోదాం. నేను రాను రాజాలను ఎందుకయ్యా? సిద్ధ క్షత్రియ వంశశేఖరుడనై జీవించునే గాని నేనతి భీతిం ధర పారుపోతు వలె సైన్యం పొంది జీవించునే. నా తల్లిని తండ్రిని చెరుకొని వత్తునందాక నే ప్రతినం చేసిది మిత్రమా, నే ప్రతినం చేసిది పానుగంటి నగర ప్రాంతంబు చేరను సుమి. అయ్యో తల్లి ఎక్కడున్నావమ్మా? ఏమైనావమ్మా? నిన్ను చూసే భాగ్యము నాకు లేనే లేదా? నన్ను విడిచి నువ్వు ఎలాగున్నావమ్మా? పారిగంటి పశుపతి ముజ్జగాలకు ఆధారుడవై ఒకానొక ఇంద్రజాలకుడి వారి నుండి తప్పించలేకపోయావా? లోకమాన్య పతివ్రతకు ఇలాంటి కష్టాలు కలగటం నీకు న్యాయమా? ఏది నాకు ఫ్యాన్ తీసుకుంటూ మాతా నా తోడ పలుకదేవి, మాతా నా తోడ పలుకదేవి, దీనుని మొర వినవా దయగనవా, దీనుని మొర వినవా
కొంచెం మనం పులికి కొంచెం మెల్ల చేస్తే అది కాదు కానీ పులిని చూసి భయపడుతున్నావా చంపుతానన్నాగా మామ, చంపో మామ. ఆగా ఎప్పుడు పడితే అప్పుడు చంపుతారే దాన్ని మరి ఎప్పుడు చంపుతారు మామ? దానికి సమయము సందర్భము ఉంటుంది ఆగు ఇగో ఆ పులి దగ్గరికి పో ఆ పులి దగ్గరికి పోయి ఆ పులి వంగోడుందా తొంగోడుందా లేచిందా కూర్చొనిందా చూసినా పోయి ఓయమ్మో, ఆడదాన్ని నాకు భయం కాదు. నీ అవ్వాలి వచ్చే పులి అంటే ఆడదానికి నీకేంత భయం ఉంటే మరి మీసమున్న మగోన్ని నాకెంత భయం ఉండాలి లచ్చే పులి ఆడవాళ్ళని ఏం చేయదే మగవాళ్ళని చూస్తే మీద పడుతుంది పో లచ్చి ఇగో మంచి ఉపాయం చెప్పనా ఇంత రాళ్ళు తీసుకొని వేసి నన్ను పట్టుకో. దీన్ని పట్టుకో ఎందుకే నా వెనక మాత్రమేరా? నీ అవ్వ చెట్టంతా మొగని ఇక్కడ పెట్టుకొని భయపడతావు పోయే నువ్వు పోయే ఇక్కడ పోయే లచ్చ పట్టుకో. అన్నాడు వెళ్తున్నా. ఇక్కడేం చెప్తావు వెళ్ళవే మొగోని పెట్టుకొని భయపడతావు ఎంత సెట్ అంతా మొగోడు ఉంటే భయపడతావు వచ్చే నువ్వు భయపడక నేను ఇక్కడే ఉంటాను నువ్వు భయపడక నువ్వు పోయా ఏం కాదు పోయి అది కదులుతలేదు, సచ్చిందేమోరా. అది సచ్చిందేమోరా, కదలడం లేదు. ఎన్ని రాళ్ళేసినా కదలట్లే. కదలటలేదా ఆహా. కదలటలేదా నీ అవ్వలచ్చే మనకి ఇదే మంచి సమయమే పులి ఏ మనిషో ముగానో తిన్నట్టుంది మత్తుకు తొంగుంది అది తొంగుందా? పడుకొని ఉంటది అది ఇగో మనకి ఇదే మంచి సమయం ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా కనబట్టుకో పట్టుకున్నా. పొయ్యి దాన్ని నెత్తి మీద 4 గేట్లు వేసిరా పోయి లచ్చ చెట్టంత మగాణ్ణి నిన్ను పెట్టుకొని నేను చంపితే ఎట్ట మామ? రాజు బిడ్డ నేను పెళ్ళాడాలా? ఇదే లచ్చయ్ లచ్చయ్ ఇంకా నేను పోతున్నా నువ్వు భయపడకే అలాగే మామ. లచ్చయ్ చంపేయ్. నువ్వు భయపడుతున్నావు అక్కడే ఉండే. చంపేయ్. ఏమైందిరా? ఇక్కడ ఏంటి అరిసింది అంటే లచ్చే నాకే సార్ సరిదైంది మామ. ఏం చేసినవే తుమ్మే. ఏం చేసినావు తుమ్ము వచ్చింది, తుమ్మే అంది. మగవాడు ముందు పని మీద పోతే వెనక తుమ్ముతావే తుమ్మలే. లచ్చయ్ నేను పోతున్నా కొంచెం నవ్వదా లచ్చే ఇంకెప్పుడు నవ్వద్దే లచ్చయ్ నేను పోతున్నా నువ్వు భయపడకే మామ మామ పైల మామ మామ పైల మామ. ఎంత బాగా తింటావు మామ. కాదు మామ. జర పుల్లి చంపిన ఆయాసం జర్నీయే లచ్చ జర ఊపు బాగా ఊపు అమ్మయ్యా నీ అవ్వ లచ్చయ్ చంపాడు మామ. పులిని చంపినా కదనే చంపేశాడు. ఇంకా నేను రాజు కూతురు పెళ్లి చేసుకుంటాను కదనే నేను రాజు అయిపోయినట్టే కదా లచ్చ రాజు అయ్యో. సరే కానీ లచ్చే గో మహారాజు ఏం చెప్పిండు ఏం చెప్పాడు? ఆనందం తెచ్చినావా మామదమా ఆ, పొద్దున్న తలకు పెట్టుకుని గుట్లో పెట్టేశా. ఆనందం తలకు పెట్టుకోండి అవును, ఆముదం నెత్తిన వస్తుందని నత్తికి పెట్టుకొని గూట్లో పెట్టి వచ్చా. తలకు పెట్టుకుని ఆమదం కాదే మరి? మహారాజు ఏం చెప్పిండు ఏం చెప్పాడు? పులిని చంపిన తర్వాత దాని ఓనమాలు తెమ్మన్నాడా ఓనమాల. ఆ, ఓ చెప్పినాడు. ఆ
ఆనవాళ్ళు కదా ఆనవాళ్ళు. మరి అవి దేంతో కోసుకొస్తారా ఆయుధమా ఏంటది ఆయుధం ఏదది ఇదే ఇదే ఇది ఆయుధం కాదు ఆయుధం అందుకనే నిన్ను చదువుకోవే అన్న చదువుకున్నోడు దీన్ని ఆమదం అంటారు అవునా కర్ర ఎరక్కపోయింది అయ్యా రాగాల లాగుదురా నేను పెట్టావు అంతగా తీసుకుంది కానీ కానీ ఓయ్ ఇదేందో మధ్యలో ఊగులాడుతుంది పీక్కొని వచ్చిన ఏదైతే రాయే అబ్బా చీ నీ అమ్మ అయిపోతున్నా కానీ లచ్చేగో విడిదా లచ్చయ్ కాదే రాజత్వానికి ఇట్లా పోతే ఏమో ఉంటుంది రాజుగారు ఏం బట్టలే లేదా రాజోళ్ళ బట్టలు ఉన్నవి అవి ఉతకనివి మరి అవి అట్లా అవే వేసుకోవాలి కంపు కడతాయి మామ వాళ్ళు అంతేనే ఎప్పుడు పడితే అప్పుడు ఉతుకుతారు వాళ్ళు అవునా ఏమో మామ రాజు జనరల్ రాజు లేవు మామ పులిని చంపేశావు డబ్బోసరం వస్తానే కదా ఎట్లేసుకుంటారా ఇల్లు రాజులా ఎవరు వచ్చే ఎంతలో రాజునైపోతున్నా నేను వచ్చే దారులు ఊడ్చేది లేదా వద్దు కట్టగా అది కట్టు వెనక రహదారులు ఊడ్చేది అదే ఏదో అది కట్టు ఏడు అదే లచ్చాయి అవన్నీ మూట కట్టే కట్టేవా లచ్చాయి ఇంకా నేను వెళ్ళొస్తా నువ్వు వస్తావా నువ్వెక్కడికే అంటే నువ్వు అక్కడికి వస్తావా అక్కడికి వస్తావా సాకలేమంటా దూరంగా నీ దగ్గర ఆసన వస్తుంది ఆసన ఏమన్నావు మామా నా తాన సాకలాసన వస్తుందా మావా రాజస్థానానికి వెళ్ళినా ఏం చేసినా తిరిగి నువ్వు నా కాళ్ళతానకే వచ్చి నువ్వే దిక్కు అని అనకపోతున్నా నా పేరు మార్చుకుంటా బాతుకుతాడా నీ అవ్వసే ఎవడే తుప్పుకు నీ అమ్మ తుప్పుకు నీ అయ్య తుప్పుకు నువ్వు తుప్పుకు నీ మొగుడు తుప్పుకు నీ అవ్వ మహారాజా ఎన్ని ప్రశ్నలు చేసినను ఎంత సాటించినను రమంత ప్రయోజనము కనిపించటలేదు నానాటికి ఆ కౌరవ రాజ్యము బాధ మరీ మితిమీరిపోవచ్చున్నది ఆ పులిని చంపి ప్రజలు భయము తీర్చగలవాడు ఒక్కడునూ లేకపోయిన కదా వైశాల్య సంపదన తగుతోనా నాదు రాజ్యములో పులిని దల్పగల వీరుడు ఒక్కడు లేని జీవితయేమి పాడుబడిపోయేనేమి ఈ భరత భూమి
చంపిన వీడియో లేకపోవునా దేవా ఆ, పులిని చంపిన వీరుడు ద్వారమున వేచి ఉన్నవాడు. ఆహా. ఓయ్ ఓయ్ రాజ మర్యాదతో కలిపాడు రాజు వేడాలే సభకు తిప్పరాజు వేడాలే సభకు రాజు వచ్చరా సలికి వచ్చరా చూడులే కంటి వచ్చరా రాజు వేడాలే సభకు 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 ఏయ్ ఓ మామయ్య మహారాజా నీకు 2 సార్లు దండాలు ఓ మంత్రాలయ్యా నీకు ఒక్కసారి దండం మహారాజు గారు ఎవరు ఈయన మహారాజా అవును అంటే నువ్వెవరు నేను మంత్రాలయ మంత్రి మరి సరే కానీ నువ్వు ఎవరు పులిని చంపలేక అందరూ వేసుకుంటే ఏంటవి గాజులు పులిని చంపిన ఈరాకి ఈరుగుణ్ణి నా కండలు చూసుకో నా దండలు చూసుకో ఏనుగు లాంటి మనిషిని పీనుగులాగా ఉన్నా చూసుకో ఓకే నీవు ఆ పులిని ఎక్కడ చంపిదివి ఎట్లు చంపిదివి దానికి ఎవరన్నా సాక్షులు ఉన్నారా సాక్షులా ఉన్నారా ఉన్నారు ఉన్నారా ఉన్నారు ఎవరు సాక్షులు ఆ పులే నేను చూసి చంపినప్పుడు నన్ను అదే చూసి అదే సాక్ష్యమా అదే సాక్ష్యం మరి నీవు ఎట్లు చంపిదివి ఎక్కడ చంపావు ఎలా చంపావు దాన్ని నీకు మా చెరువు తెలుసా మీ చెరువుతో మాకేం పని పోనీ మా చెరువు తెలియదు ఈరన్న బండ మల్లన్న బండ తెలుసా మాకు ఆ బండలతో ఏం పనిరా మరి బండలు తెలియకుండా మీరెందుకే రాజ్యం పరిపాలించేది ఈరన్న బండకి మల్లన్న బండకి మధ్యలో ఉంది నా బండ నా బండ మీద పులి కూర్చొని చెరువులో చేపలు తింటుంది పులి చేపలు తింటా ఉంది అవును అది ఇక్కడిది కాదు ఎక్కడి నుంచో వచ్చింది పులి అది చేపలు తింటుంది నేను పోయాను పులి ఈ తిప్పనంటే 300 లోకాలు ముంచేశాడు వీడి దగ్గర నీ ఆటలు సాగవు లే అన్నా నీవు పులితో మాట్లాడినావా మాట్లాడానయ్యా ఆ పులి ఎంబటే లెగిసి వెనక్కి తిరిగి తోక గిలగొట్టి మురిపుడులు ముతుక్కునే వెధవి నువ్వు నన్ను ఆ చెయ్య నా వెంకి తిప్పాయండిరా ఎదవని అది నన్ను అనిందయ్యా నన్ను పొమ్మంటావా నా ముందు మహామహారాజులే వెధవులైపోయారు నువ్వెంత రాని ఏమిరా మా మహారాజు కొన్ని అది అనలేదు అని ఆ మాట అనేసరికి నాకు కోపం వచ్చింది మహామహారాజులు అంటే అన్నావు కానీ మా మామయ్య మహారాజులు అంటావు కానీ నాకు కోపం వచ్చి పులి మీదకు దూకే దానికి నాకు పెద్ద యుద్ధం అయిపోయింది ఆ యుద్ధంలో ఈ చేతిని చూసావా ఈ చేతిని దాని నోట్లో తోసా అంతే నా చేతిని కసపిస 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 కుట్టేసి నా ఇసమంతా దానికే చచ్చిపోయింది మరి చేయి బాగానే ఉంది మహారాజా నేను చూసేదాము ఏంటి ఎక్కడ వరకు పెట్టావురా ఇక్కడ దాకా పెట్టేసి ఏమిరా ఈ చేతికి కనీసం ఒక కాకైనా లేదు ఏమైనా అది ముసలిది దానికి పళ్ళు లేవు పులికి ముసలి పులి అది పోతే పోనేము మరి దాని గుర్తులు తెమ్మన్నాను తెచ్చారా గుర్తులా నువ్వు అడుగుతావు నాకు తెలుసు అదే దా ఏదిరా ఎక్కడ కట్టుకున్నావేమిరా అదే వనమాలు తెమ్మన్నావుగా ఎక్కడ కట్టావెందుకు దాని కాలు అనుకుంటుంది కాల తోకరా ఇది తోక ఇగో ఇదేంటి దాని కాలు అది ఓడి మరి దీని గోర్లేమిరా పులి కాళ్ళకి గోర్లు ఉంటాయా ఉండవా మరి ఏమైనా ఈ కాలు గోర్లు పులి కాలికి గోర్లు ఉండవు మరి దేనికి ఉంటాయా కప్పకాలకు ఉంటాయి కప్పకుంటాయా మరి ఈ తోక యొక్క కొన భాగం ఏదిరా పులి తోకకి కొన ఉండదు మొదలే ఉంటది ఇది ఏం పులిరా అది ఇక్కడిది కాదని చెప్తున్నా మహారాజా ఇవి నిజముగా పులి కాయే నాకు అనుమానముగానే ఉన్నది మరి ఇప్పుడు ఏమి చేయను నేను చెప్పాను నువ్వు పులిని చంపావు నీవు కాదంటలేదు నీకు రాజు కూతురేలా అర్ధ రాజ్యము ఇచ్చేదాము హాయిగా పోయి ఎక్కడైనా జీవించుకోను మరి రాజకూతురిని ఎవరిస్తారు రాజకూతురు లేదురా వద్దురా ఓహో మీ సంగతి ఇప్పుడు నాకు అర్థమైందయ్యో ఏంటి మీరు చిత్రపటంలో ఏమని పెట్టారు ఏం చెప్పాం సాకలోడు చంపినా మంగళోడు చంపినా ఇతర ఏ జాతులు చంపినా కానీ అర్ధరాజ్యం ఇచ్చి అర్ధ కూతుర్ని ఇస్తామన్నారా ఇప్పుడు ఆ మాట ప్రకారం పెళ్లి చేయండి లేకపోతే మా కులపోళ్ళందరినీ తీసుకొని వచ్చి మీ సంగతి ఎంతో చూసుకుంటాం మహారాజా ఇక మనం అన్నమాట తప్పకూడదు నీవు పోయి రాకుమార్తెని అలంకరించుకొని రమ్ము అది పద్ధతి పోయి
ఇల్లు విశ్రమింపము. జాగ్రత్త జాగ్రత్త. అమ్మా పడేద్దామని. మరి అదేమిటిరా, నేను ఎలా కూర్చున్నాను? కాళ్ళు కింద పెట్టి అలా కూర్చోను. అలా కూర్చో. ఓరి ఏమిటిది? కాళ్ళ కింద కూర్చోమన్నా. పైన ఆసనం మీద కూర్చొని ఆ, కింద కాళ్ళు పెట్టమని చెప్పాను. అదే. ఇదేనా? అది ఆ, సరేగానే. ఆ. నీవు ఆ పులిని ఎక్కడ చంపిట్టివి? దేంతో చంపిట్టివి? కర్రతో. ఆ? ఇంత చిన్న కర్రతో అంత పెద్ద పులిని ఎట్లు చంపిట్టివి? ఇది చిన్న కర్ర. ఆ, చిన్న కర్ర ఇది. నువ్వు ఒక్కసారి లేకయ్యా. ఎందుకో? లెగు నువ్వు. లెగిసి ముందుకొచ్చి వంగు. ఆ? ఒక్క దెబ్బ ఎత్తది. వద్దు, లేకపోతే వద్దు. ఇది చిన్న కర్ర ఏందయ్యా? వద్దు, సరే రండి. ఏదే రాజకుమార్తె? ఏది ఈ పిల్లేనా? ఈమె ఇంత చిన్న పిల్లయ్యా? మాట్లాడకం మహారాజా. దండం ఓ మంత్రాలయం పెట్టు. మహారాజా, పులిని చంపిన వీరుడను నేనే మహారాజా. నీవా? మరి వీడు అనుచున్నాడు. నేనే కదా తెచ్చిన ఓనమాలు కూడా చూపెట్టాక మీకు. మాట్లాడకుండా చెప్పిన సంగతి చెప్తా ఉండవు మహారాజా. ఓనమాలు తెచ్చాను కదా. ఆనవాదులు నేను ప్రకటించినట్లు నీవు ఆనవాలు తెచ్చివా? ఓ తెచ్చి ఉన్నాను. ఏమిడు మహారాజా? ఇదిగో దాని గోర్లు, ఇదిగో దాని తోక. అమ్మ పోరుగా ఎంత పని చేసావురా. మంత్రివర్య, ఇవి ఏ నిజమైన ఆనవాలు? ఈ ఇక్కడి పులి కాదంట మహారాజా. దాని కోళ్ళు లేవంట. సరే. ప్రమాదం లేదంట. సంగతి చూడుము. నేను చూసాను. చూడుము, సరిగా చూడుము. ఏయ్! బాలక ఏమన్నా? యో వరవే దిశలనేలడు పుణ్య వివర్ధనుడు నిన్ను గన్న జనయిత్రి ఎవరో నీ గతము ఎరుగజేయుమో బాలక. ఏడెక్కడ? మహారాజా, పానుగైది పురాన్వయ దివాకరుడు, పార్యవతీశ్వరుడు ననుగన్నత మంజుల గుణ రాశి నాగమ్మ మాతృదేవి బాలవర్తి అను పేరున బరగువాడా. మహారాజా, ఈ శిక్ష అక్కడ ఉంటే కదా శిక్ష వేయడానికి. ఓహో, వాను గట్టి మరవంపు మలకవా నాయన.